నమస్కారం అండి. నా పేరు బి సతీష్ కుమార్. మిమ్స్ కాలేజ్లో జనరల్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది సాధారణంగా మన మెడ ముందు ఉండే చిన్న గ్రంథి. ఇది శరీరంలో అనేకమైన పనులు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి బరువు, హార్మోన్ల ఉత్పత్తి, సమతుల్యత ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. అసలు ఈ థైరాయిడ్ నుంచి మనకు సాధారణంగా రెండు రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. మొదటిది హైపోథైరాయిడిజం, రెండవది హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది దాని హార్మోన్స్ ని తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ తక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల లక్షణాలు ఏం వస్తాయంటే బరువు పెరగడం, చేతులు కాళ్ళు చల్లగా అయిపోవడం, దాని తర్వాత జుట్టు రాలిపోవడం. రెండవది హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అంటే ఈ గ్రంథి అనేది ఎక్కువగా హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దానివల్ల లక్షణాలు ఏంటి అంటే బరువు తగ్గిపోవడం, గుండె గాబరా పెరిగిపోవడం, మూడవది చెమట పట్టడం. ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. సో అసలు ఇవి రాకుండా ఏం చేయాలి? అసలు దానికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇది ఎలా వస్తుంది, థైరాయిడ్ హార్మోన్స్ ఎలా లోపం చెందుతాయి అంటే మొదటిది వారసత్వ లోపం. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ అనేది వచ్చినట్టయితే మీకు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండోది అయోడిన్ లోపం. అయోడిన్ అనేది థైరాయిడ్ గ్రంథికి కావాల్సిన ముఖ్యమైన ఇంధనం లాంటిది. సో ఇది తక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే థైరాయిడ్ లోపాలు వస్తూ ఉంటాయి. మూడవది గర్భిణీ స్త్రీలు. సాధారణంగా గర్భిణీ స్త్రీల్లో మనకి సమతుల్యత ఉండదు. సో దానివల్ల కూడా మనకి థైరాయిడ్ అనేది లోపం వస్తూ ఉంటుంది. ఇవి రాకుండా ఏం చేయాలి అంటే ఇప్పుడు మీకు మీ మెడ ముందు ఏవైనా అసాధారణంగా వాపు పెరిగినట్లయినా, రెండవది మీకు మీ శరీరంలో ఏమైనా మార్పులు వచ్చినట్లయినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. అయోడిన్ తక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, వ్యాయామం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా థైరాయిడ్ అనేది ముందుగానే మనం తెలుసుకున్నట్టయితే ఈజీగా నియంత్రించవచ్చు. ధన్యవాదాలు.